అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే కవిత బెయిల్పై గుడ్ న్యూస్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లో బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కవిత బెయిల్ పిటిషన్ను జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం విచారించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి కాగా కోర్టు విచారణ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని పేర్కొంటూ న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా పిఎంఎల్ఏ లబ్ధిదారులను ప్రొవిజన్ కింద విద్యావంతులు, అధునాతన మహిళలు బెయిల్కు అర్హులు కాదన్న ఢిల్లీ హైకోర్టు పరిశీలనకు కూడా సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. ఇక దర్యాప్తు పూర్తయింది, ఛార్జ్ షీట్స్ కూడా దాఖలు చేయబడ్డాయి. కాబట్టి కవితను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటికే 5 నెలల నుంచి జైల్లోనే ఉంటున్నారు. అతి త్వరలో ఈ కేసు కోర్టు విచారణ పూర్తి కావటం అనేది అసాధ్యం. అనేక కేసుల్లో ఈ కోర్టు చెప్పిన విధంగా అండర్ ట్రయల్ కస్టడీ అనేది శిక్షలా మారకూడదు అని న్యాయస్థానం పేర్కొంది.